2022 ఆగస్టులో డెక్కన్ చాయ్ పేరుతో స్టార్ట్ అయిన ఈ బ్రాండ్ లాస్ట్ 20 మంత్స్లో దాదాపు 250 అవుట్లెట్ల పైగా ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ రోజు సందర్భం ఏంటంటే ఏపీ తెలంగాణలో కాకుండా ఇండియాలో ద బిగ్గెస్ట్ మీడియా లీడర్గా ఉన్నటువంటి శ్రేయస్ గ్రూప్ వాళ్ళతోటి ఈ బ్రాండ్ డెక్కన్ చాయ్ అనే బ్రాండ్ కొలాబరేట్ అవుతా ఉంది. ఈ కొలాబరేషన్ తర్వాత కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి నాటికి దాదాపు ఒక 1000 అవుట్లెట్లను ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాము. దీంట్లో భాగంగా ఇప్పటివరకు ఏదైతే ఫ్రాంచైజీ మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే కొన్ని లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేస్తూ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఫిక్స్డ్గా గ్యారంటీ ఇన్కమ్ వచ్చేలాగా స్ట్రాటజీస్ తోటి ఈ డెక్కన్ చాయ్ 2.0 అనే వర్కింగ్ టైటిల్ తోటి మేము వెళ్ళబోతున్నాం. అంటే నాకు శ్రేయస్ మీడియా వాళ్ళనే దాదాపు 2 years నుంచి తెలుసండి. వాళ్ళు చూస్తున్నారు అంటే మా డెక్కన్ చాయ్ వాళ్ళకి ప్రపోజల్ పెట్టినప్పుడు వాళ్ళకి ప్రపోజల్ పెట్టి కూడా దాదాపు ఒక 7 months అవుతా ఉంది. ఆ 7 months నుంచి వాళ్ళు మా డెడికేషన్ని, ఆ తర్వాత డెక్కన్ చాయ్ యొక్క జర్నీని ఎలా ఉంది, దాని క్రెడిబిలిటీ ఏంది, ఈ మార్కెట్ వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు దీంతో కొలాబరేట్ అవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అన్నట్టు. కాదండి, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే 2000 పీపుల్ అండి. అది కూడా ఎలా అంటే మేము ది ఆర్ట్ ఆఫ్ టీమింగ్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సమస్య ఏంటంటే మ్యాన్ పవర్ లేక చాలా షట్ డౌన్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాన్ని ట్యాకిల్ చేయడం కోసం ది ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ అని ఒక సర్టిఫైడ్ ఒక 1 week కోర్స్ పెట్టి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొని వాళ్ళకు ఒక 1 week పాటు మేము ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకు సర్టిఫికేషన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆ ఏరియాస్ నుంచి ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళని కోఆర్డినేట్ చేసి వీళ్ళకి మ్యాన్ పవర్ సమస్య తీరుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అన్నట్టు.